హైదరాబాద్లోని మాదాపూర్లో తుమ్మిడికుంట చెరువు వద్ద టాలీవుడ్ కింద నాగార్జునకి ఒక ప్రాపర్టీ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున పేరు మీదే ఉంది. 2011, 12 ఆ సమయంలో ఎన్ కన్వెన్షన్ మొదలైంది. మొదటి నుంచే భారీ ఫంక్షన్లకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఎన్ కన్వెన్షన్ మీద నాగార్జున ఎంత సంపాదించినది ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ మధ్యనే హైడ్రా బృందం ఏర్పాటు చేసి వారితో హైదరాబాద్ మొత్తం మీద ఆక్రమించిన భూములు తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. ఆల్రెడీ నిర్మాత భవనాలు ఉంటే ఆ భవనాలు కూల్చివేసి మరీ కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా బృందం ఎన్ కన్వెన్షన్ కూల్చేసింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అక్కడ దీన్ని నిర్మించారని టాక్. అయితే నాగార్జున ఇది పట్టా భూమి అని ఇంకా కోర్టులు ఉందని ఎన్ని చెబుతున్నా కూడా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అయితే 2012 నుంచి ఇప్పటిదాకా అంటే గడిచిన 12 ఏళ్లలో నాగార్జున ఈ భూమి మీద ఎంత సంపాదించారో తెలుసా? అక్షరాల 3,000 కోట్లని సమాచారం అందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ మీద కలవనున్నారట. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే.